నిర్గమాకాండం 27వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. నాతో కలిసి ఈ మాటలు మీరు చదవాలి, చెప్పాలని కోరుకుంటున్నాను. నిర్గమాకాండం 27వ అధ్యాయం 5వ వాక్యంలో మధ్య భాగాన్ని నేను చదువుతున్నాను. 4 మూలల 4 ఇత్తడి ఉంగరాలు చేసి, అందరూ ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి. ఆ బలిపీఠం దగ్గర 4 మూలల 4 ఇత్తడి ఉంగరాలు చేయవలెను. ఆమేన్. రైట్. ఈరోజు మన వాక్య సందేశం పేరు ఇత్తడి ఉంగరాలు. ఒకసారి చెప్పండి, ఒకసారి మీ నోటితో పలకండి ఆ మాట. ఓకే, మీకు ఉంగరం తెలుసు కదా, చాలాసార్లు చూశారు. మీ చేతికి కూడా కొన్ని ఉంగరాలు ఉన్నాయి. ఉంగరాలు ఈ బలిపీఠం దగ్గర ప్రత్యేకంగా ఆ బలిపీఠాన్ని మనం చూస్తుంటాం కదా. ఆ బలిపీఠం దగ్గర 4 మూలలు కూడా 4 ఉంగరాలు చేయమని దేవుడు మోషేతో చెప్పాడు. పర్టికులర్గా ఆ 4 మూలల 4 ఉంగరాలు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎందుకోసం అన్నయ్య గారు ఈ ఉంగరాలు చేయాలి అని అంటే, ఆ ఇటువైపు ఈ కార్నర్లో ఒక ఉంగరం, ఇట్లాగా 4 వైపులో కూడా 4 ఉంగరాలు ఉండాలి. ఆ ఉంగరాల్లోంచి మోత కర్రలు, అంటే ఆ యొక్క బలిపీఠాన్ని వేరే ప్లేస్కి తీసుకుని వెళ్ళాలంటే మోసుకుని వెళ్ళటానికి ఆ మోత కర్రలు ఆ ఉంగరాల లోపల దూర్చడానికి ఆ ఉంగరాలు ఉపయోగపడుతూ ఉండేవి. సో దీంట్లో విశేషం ఏముంది అని నేను దాటుకుని నెక్స్ట్ బలిపీఠం తర్వాత నెక్స్ట్ ఏంటి, గంగాళం దగ్గరికి వెళ్ళిపోదాంలే. ఉంగరాల గురించి మన చేతులు, చాలామంది చేతులకు ఉంగరాలు పెట్టుకుంటారు కదా అని పెద్దగా నేను ఆలోచించలేదు. కానీ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరలా దేవుడు ప్రేరేపించాడు. ఏమని ప్రేరేపించాడంటే, ఈ ఉంగరాలు ఈ బలిపీఠం దగ్గర ఒకచోటే లేవు. ఇంచుమించు 6 ప్లేసెస్లో ఉంగరాల ప్రస్తావన పరిశుద్ధాత్ముడు ఈ ప్రత్యక్ష గుడారంలో ప్రస్తావిస్తూ వచ్చాడు. అందుకని మరలా నేను ఆలోచించి ప్రార్థన పూర్వకంగా ఇందులో ఏదో ఒక విశేషాన్ని దేవుడు దాచాడు. ఒక సందర్భం పదే చెప్పాడంటే దాంట్లో ఏదో ఒక అర్థం ఉంది. ఇంచుమించు 6 ప్లేసెస్లో ఈ ఉంగరాలు వాడబడ్డాయి. అవేంటో ఇంట్రడక్షన్లో మీకు చెప్పే ముందు జనరల్గా ఉంగరం గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను. ఒకసారి అందరూ నా మాటలు అర్థమవుతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఉంగరాల్ని సాధారణంగా దేనికి మనం వాడుతూ ఉంటామంటే, జనరల్గా ఉంగరం దేనికోసం అంటే, ఎవరికైనా ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఉంగరాల్ని ఒకరికొకరు ఉంగరాలు మార్చుకుంటూ ఉంటారు, ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు. మ్యారేజ్ జరుగుతున్నప్పుడు పెళ్లిలో కూడా ఈ ఉంగరాల్ని వాడుతూ ఉంటారు జనరల్గా, భౌతికంగా. అలాగని క్రిస్టియన్ మ్యారేజ్లో ఉంగరాలు వాడాలనేది ఏమీ కూడా అదొక సిద్ధాంతం ఏమీ కాదు. వాస్తవంగా ఉంగరాలు పెట్టాలని బైబిల్ అయితే క్రైస్తవ మ్యారేజ్లో ఉంగరాలు కానీ తాలిబొట్టు కానీ ఇవి ఏమాత్రం కూడా ప్రస్తావన లేదు. భౌతిక విషయాల్లో చాలామంది పెళ్ళిళ్ళలో నిబంధనకు గుర్తుగా, ప్రేమకు గుర్తుగా ఈ ఉంగరాన్ని ధరింపజేయుచున్నాను అంటూ ఉంటారు. పెళ్ళిళ్ళలో కానీ ఎంగేజ్మెంట్లో కానీ ఇట్లా ఉంగరాలు మార్చుకుంటూ ఉంటారు. ఇది భౌతికంగా. ఇంకా చెప్పమంటారా, యాకోబు పత్రికలో మాట్లాడుతూ ఉంగరం ప్రస్తావన వచ్చి ఆ విషయం ఏం చెప్తాడంటే, ఒక ఆయన ధనవంతుడు ఉన్నాడంట, ఒక ఆయన పేద ఆయన ఉన్నాడు. ఈ ధనవంతుడికి ఊదా రంగు వస్త్రాలు, కాస్ట్లీ వస్త్రాలు వేసుకుని చక్కని వస్త్రాలతో పాటు చేతికి ఉంగరాలు కూడా ధరించుకుని వెళ్ళినప్పుడు ఈ పేదోడిని ఒకలా చూస్తున్నారంట, ధనవంతుడిని ఒకలా చూస్తున్నారని చెప్తూ ఆ యాకోబు పత్రికలో ఆ ప్రస్తావన గురించి మాట్లాడుతూ మీలో భేదాభిప్రాయాలు ఉండకూడదు అనే భావన గురించి అక్కడ ప్రస్తావన తీసుకొచ్చాడు. అంటే ఉంగరం జనరల్గా మనం దేనికి వాడుతూ ఉంటామంటే, హోదా, ఒక స్థితి, ఒక స్థితిలో ఉన్నారనడానికి వాళ్ళ చేతికి ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు జనరల్గా. నెక్స్ట్ అలంకరణకి గుర్తు, అలంకారంగా అందంగా కనబడటానికి ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమందికి ఉంగరం చేతికే ఉంగరం, ఒక చేతి ఈ 5 వేళ్ళలో ఉంగరం వేలికి మాత్రమే పెట్టుకుంటారు. మరికొంతమంది ఉంగరాలు ఉన్నాయని 5 ఏళ్ళకి పెడతారు, ఏ ఏళ్ళకి పెట్టాలో తెలియక.
సరే, ఇది భౌతికంగా ఉంగరాలు వాడే విధానం. కానీ దేవుడు ఈ బలిపీఠం దగ్గర 4 వైపులా 4 ఉంగరాలు చేయమన్నాడు. దాంట్లోంచి మోతకర్ర పెట్టి ఆ బలిపీఠం మీద మోతకర్ర మోసుకుని వెళ్ళాలి. సరే, ఇక్కడ బలిపీఠం దగ్గర ఆగి కొంచెం ముందుకు మనం వెళితే ధూపవేదిక దగ్గర కూడా ఈ ఉంగరాలు ప్రస్తావన చెప్పాడు. అక్కడ ఉంగరాలు ఉండాలని ప్రభువు చెప్పాడు ఆ ధూపవేదికను చేసేటప్పుడు. నెక్స్ట్ బలిపీఠం అయిపోయింది, 6 ప్లేసులు అని చెప్పాను కదా. నెక్స్ట్ ఏం చెప్పాను? ధూపవేదిక అయిపోయింది. సన్నిధి రొట్టెల బల్లను చూసారా? ఈ బల్లల 4 వైపులా కూడా ఉంగరాల గురించి ప్రస్తావన చెప్పాడు. నెక్స్ట్ నిబంధన మందసం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది ఆ నిబంధన మందసం. ఏడాదికి ఒక్కసారి అక్కడికి యాజకుడు సేవకుడు వెళ్ళి అక్కడ దైవ కార్యం జరిగించాలి. ఈ నిబంధన మందసాన్ని మోయటానికి కూడా ఆ మోతకర్రలు అమర్చడానికి మధ్యలో ఉంగరాలు ప్రస్తావన తీసుకొచ్చాడు. ఎన్నైనా ఇప్పటికి బలిపీఠం రాసుకుంటే బాగుంటుంది కదా, ఎప్పుడు గుర్తుంటుంది కదా, ఎక్కడెక్కడ వాడారో ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్న వెంటనే మీరు కనెక్ట్ అయిపోవాలి. బలిపీఠం దగ్గర, ధూపవేదిక దగ్గర, సన్నిధి రొట్టెల బల్ల, నిబంధన ఎన్నైనా? బలిపీఠం, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, నిబంధన మనసు 4 ప్లేస్లు అనియా. తర్వాత 5వ ప్లేస్ ఏంటంటే యాజకుని యొక్క వస్త్రంలో యాజకుడు ఒక వస్త్రాన్ని ధరించుకుంటాడు. ప్రధాన యాజకుడు వాడే వస్త్రం ఏఫోదు. ఈ ప్రధాన యాజకుడు వాడే వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు ఆ వస్త్రంలో కూడా ఉంగరాల ప్రస్తావన వచ్చింది. చివరిది 6వది ఏంటంటే గుడారం యొక్క ఈ ప్రత్యక్ష గుడారం యొక్క పలకలు అడ్డతెరలు ఉంటాయి. ఆ అడ్డతెరలలో ఈ ఉంగరాలు ఉపయోగించమని చెప్పిన సందర్భాలు మనకు కనపడతాయి. ఇంచుమించు ఈ 6 ప్లేస్లో కూడా ఉంగరాలు వాడండి అని ప్రభు తెలియజేస్తూ వచ్చాడు. నేను ఎక్కడో ఒక చోట ఉంగరాలు వాడారులే, పర్వాలేదులే, ఉంగరం గురించి మనం ఏం తెలియదేముంది, అదే పెద్ద కొత్త విషయమా అని దాటుకుని వెళ్ళిపోదామంటే ఈ 6 స్థలాల్లో మరలా ప్రస్తావన దేవుడు ఉంచాడంటే ఇందులో ఏదో ఒక విశేషం ఉంది. ఉంగరాలు ఏదో ఒక పాఠాలు మనకు నేర్పించాలని దేవుడు ఈ ఇత్తడి ఉంగరాలు ఇక్కడ అమర్చమని చెప్పినాడు. ఈరోజు ఆ ఉంగరాల యొక్క ఆత్మీయ విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు మీకు అర్థమయ్యే రీతిలో బోధించునుగాక. మీకు విశ్వాసం ఉంటే నమ్మితే చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? గుడ్. జనరల్గా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ ఉంగరాలు ఎలా ఉన్నాయంటే రింగుల్లాగా, చిన్న చిన్న రింగుల్లా ఉన్నాయి అవి. మనము ఇంటి దగ్గర మన ఇంట్లో కర్టెన్స్ వాడుతూ ఉంటాం కదా, చాలామంది డోర్ కర్టెన్స్ వాడుతూ ఉంటారు. ఈ డోర్ కర్టెన్స్కి అటువైపు ఇటువైపు కూడా చిన్న రింగులు లాంటివి ఉంటాయి కదా, మేస్త్రులకు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ తీగ ఇట్లాగా ఆ చివర ఇట్లాగా అమర్చుకోవటానికి అవి వాడుతూ ఉంటాం. సో దాన్ని రింగులు అంటూ ఉంటాం. ఉంగరాన్ని ఇంగ్లీష్లో రింగ్ అంటారు కదయ్యా, రింగ్. అప్పుడప్పుడు కూడా చాలామంది మీలో మాట్లాడుకునేటప్పుడు రింగ్ గురించి ఏమనుకుంటారంటే, ఇదిగో నువ్వు ఎప్పుడవుతావు ఖచ్చితంగా చెప్పు, వచ్చిన వెంటనే నాకు ఒక రింగ్ ఇయ్యే, పైనుంచి కిందకు వచ్చేస్తాను. మిస్డ్ కాలను కూడా రింగ్ అంటున్నాం. నేను చెప్పేవి ఇవి కాదు, కానీ బలిపీఠం దగ్గర ఈ యొక్క మందసం మోయాలన్నా, బలిపీఠం మోయాలన్నా మోతకర్రలు అమర్చడానికి రింగులు ఖచ్చితంగా అమర్చబడాలి. ఖచ్చితంగా ఆ రింగులు ప్రస్తావన ఉంది, ఉంగరాలు ఉండాలి. ఈ రాత్రి ఇవి ఇత్తడితో చేయమన్నాడు. నేను ఆల్రెడీ ఇత్తడి గురించి చాలా వర్తమానమే చెప్పాను కాబట్టి అవి తుప్పు పట్టకూడదనే ప్రస్తావనతో ఇత్తడిని వాడమని చెప్పాడు. బంగారు ఉంగరాలు కూడా ఉన్నాయి. మనం ఆ మందస్సం దగ్గర బంగారు ఉంగరాలు వాడుతూ ఉంటారు. సో బంగారం దేవుని లేఖనాల్లో నెక్స్ట్ క్లాసెస్లో బంగారం అనే ప్రస్తావన వచ్చినప్పుడు మీకు వివరంగా అన్ని విషయాలు మీకు తెలియపరుస్తాము. ప్రత్యేకంగా ఇక్కడ ఇత్తడి ఉంగరాలు 4 వాడమని ప్రభు ఈ బలిపీఠాన్ని దగ్గర తెలియపరిచారు. ఈ ఇత్తడి ఉంగరాలు మనకి నేర్పించే పాఠం ఏమిటో,
ఒక 4 విషయాలు త్వరగా మీ ముందుంచి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని ఆశపడుతున్నాను. చూద్దామా? నెంబర్ 1, మొదటి మాట, ఇత్తడి ఉంగరాలు మనకు నేర్పించే పాఠం ఏమిటి అనంటే, ఫస్ట్ పాయింట్, హగ్గై ప్రవచన గ్రంథం. హగ్గై ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్య భాగాన్ని భక్తులు చదువుతారు. శ్రద్ధగా మనసు పెట్టి ఆలకిద్దాం. ఈ ఉంగరాలు మనకు నేర్పించే పాఠాలు ఏంటో ఒక 4 విషయాలు మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. హగ్గై పుస్తకం 2వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుతాం. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బవేలు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను గనుక ఆ దినమున నేను ఆ దినమున నిన్ను తీసుకుని ముద్ర ఉంగరంగా చేస్తాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇక్కడ జెరుబ్బాబేలు అనే ఒక సేవకునితో దేవుడు మాట్లాడతాడు. నా కుమారుడా, నా సేవకుడైన జెరుబ్బాబేలు, నేను నిన్ను ఏం చేయాలనుకున్నాను తెలుసా? ఇదిగో ముద్ర ఉంగరంగా చేయాలని అనుకుంటున్నాను. ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. సో మొదటి మాట, ఈ ఉంగరం మనకు నేర్పించే పాఠం ఏంటి? 4 వైపుల 4 ఉంగరాలు ఎందుకు అమర్చమన్నాడు దేవుడు అని అంటే, ఫస్ట్ థింగ్, మొదటి మాట, ఉంగరం మనకి ఆత్మీయంగా నేర్పించే పాఠాలు ఏంటంటే, మొదటి మాట ఏమిటంటే దేవుని ఏర్పాటు. అనండి, ఇంకొకసారి చెప్దామా? ఆ ఉంగరాలు మనమేనండి. ఆ బలిపీఠం క్రీస్తు ప్రభు అయి ఉంటే ఆ బలిపీఠాన్ని మోయటానికి ఉంగరం చాలా ఉపయోగపడుతూ వచ్చింది. ఈరోజు క్రీస్తు ప్రభు పరిచర్యలో నువ్వు నిలబడటానికి ఆయన పని కోత విస్తారంగా ఉంది. పనోళ్ళు చాలా చాలా కొదువుగా ఉన్నారు. అందరూ తమ సొంత పనులే చూసుకుంటున్నారు, కానీ దేవుని పని ఎవరు చూడట్లేదని ప్రవక్తల గ్రంథాల్లో, సువార్త గ్రంథాల్లో, పత్రికల్లో చెప్పబడినట్లుగా ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, జెరుబ్బాబేలు, నేను నేనేం చేయాలనుకున్నాను తెలుసా? ఒక ముద్ర ఉంగరం వలె నిన్ను చేయాలనుకున్నాను. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. తల్లి గర్భంలో ఉండగానే, ఈ భూమికి జగత్పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమలో మనలందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాట్లో ఉన్నవాళ్ళు మాత్రం కొందరే. ఈ రాత్రి ఆ కొందరిలో నీవు ఉండాలనేదే ఒక సేవకునిగా నా ప్రార్థన. యేసు నామములో కృప మిమ్మల్ని ఆవరించునుగాక. మీరు అడగొచ్చు, అన్నా ఈ జెరుబ్బాబేలు ఎవరు? ఈ జెరుబ్బాబేలుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడన్నా అని అడిగితే మీకు వివరంగా, క్లారిటీగా ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. ఈ జెరుబ్బాబేలు ఎవరంటే, కోరేషు ప్రభుత్వంలో, కోరేషు రాజు పరిపాలన చేస్తున్న కాలంలో ఈ జెరుబ్బాబేలు ఒక గవర్నర్గా ఉన్నాడు. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యెహోయాకీము యొక్క మనవుడు. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఒక గవర్నర్. నోట్ చేసుకుంటే మరీ మంచిది. ఒక గవర్నర్ని దేవుడు ఆయన సేవకుడిగా చేయాలని, ఆయన పనికి ఎంపిక చేసుకోవాలని దేవుని ఉద్దేశం ఉంటూ, ఆ ఉద్దేశాన్ని ఎలా చెప్తున్నాడంటే, నా సేవకుడైన జెరుబ్బాబేలు, నేను నిన్ను ఒక ముద్ర ఉంగరంగా ఏర్పాటు చేసుకుంటున్నాను. అసలు దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క దైవత్వం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఎంపిక, దేవుని యొక్క ఎన్నిక ఎంత గొప్పదండి. ఒక గవర్నర్ని దేవుని పని కోసం, ఆయన చేత దేవుని పని చేయించుకోవాలనేది దేవుని ఉద్దేశం. ఈ రాత్రి నేను అంటానండి, దేవుడు చిన్న పిల్లోని వాడుకుంటాడు, పెద్దోళ్ళని వాడుకుంటాడు, పశువుల కాపరుల్ని వాడుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మేడి పండ్లు ఏరుకుంటున్న వ్యక్తిని వాడుకున్నాడు, పశువుల కాపరిని వాడుకున్నాడు, గొర్రెల కాపరిని వాడుకున్నాడు, హింసిస్తున్న వాళ్ళని వాడుకున్నాడు. ఎవరినైనా ఆయన వాడుకుంటాడు. ఇక్కడ ఒక గవర్నర్ని దేవుడు పిలుస్తూ నా సేవకుడైన జెరుబ్బాబేలు అంటున్నాడు. వాస్తవంగా
వీళ్ళు బబులోనికి చెరగా కొనిపోయినప్పుడు ఆ చెరలోంచి విడుదల పొందిన తర్వాత ఈ హగ్గై అండ్ జకరియా వీళ్ళిద్దరి సహాయం ద్వారా ఈ జెరుబ్బవేలు దేవుని మందిరానికి పునాది వేశాడు. సొలొమోను కట్టిన దేవాలయం పూర్తిగా కోల్చబడిన తర్వాత మరలా ఆ పని దేవుడు నిర్మించడం కొరకు జెరుబ్బవేలును వాడుకున్నాడు. మరలా వాళ్ళు పునాది వేసినప్పుడు జెరుబ్బవేలు గురించి ఇలా రాయబడి ఉంది. ఏమంటారంటే, శక్తి చేత కాదు, బలముతో కాదు, ఇది నా ఆత్మ ద్వారా జరుగుతుంది అని మాట్లాడి, ఇదిగో ఈ పర్వతాన్ని అడ్డగించటానికి నువ్వెంతటి దానివి, ఈ పర్వతాన్ని అడ్డుకోవడానికి నువ్వెంతటి వాడివి అని మాట్లాడి, ఇదిగో ఏ చేతులు పునాదిని వేసినాయో ఆ చేతులే ఆ పని ముగిస్తాయి. ఒక సేవకునిగా నా ప్రార్థన, మీతో ఒక ప్రవచనాత్మకంగా ఈ మాట దేవుడు చెప్తున్నాడు. ఏ చేతులు పునాదిని వేసినాయో ఆ చేతులే దేవుని పని ముగించునుగాక. యేసు నామములో అలాంటి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆల్రెడీ ఒక పనికి దేవుడు మీ చేత ఒక పని చేయించడానికి పునాదిగా మిమ్మల్ని వాడుకుంటూ వచ్చాడు. అదొక సండే స్కూల్ పరిచర్య కావచ్చు, ఒక వాలంటరీ పరిచర్య కావచ్చు. దేవుని మందిరంలో నువ్వు ఏదో ఒక పనికి పునాది రాడిగా ఉన్నావు. ఏ చేతులతో పునాది వేశావో, కొన్ని రోజులు చేసి నా వల్ల కాదు ఈ పని అని వెనక్కి వెళ్ళిపోవటానికి కాదు నిన్ను నియమించింది ప్రభు. ఏ చేతులు పునాది వేసినాయో ఆ చేతులే ఆ పని ముగించాలనేదే దేవుని ఏర్పాటు. కొరేషి కాలంలో ఒక గవర్నర్ చేత దేవుడు తన పని జరిగించినట్లు ఈ క్రొత్త నిబంధన సంఘంలో విశ్వాసగా సాగిపోతున్న నీ ద్వారా కూడా ఆయనకి ఒక ఏర్పాటు ఉంది. ఎక్కడో లోకంలో తిరుగులాడుతున్న మనం ఈ బలిపీఠాన్ని మోయటానికి, ప్రత్యేకంగా ఉంగరం స్థానంలో పని చేయటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైతే ఒక్కసారి చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. యేసు నామములో నీ మీద కృప విస్తరించునుగాక. అదే మాట ఉంది అక్కడ, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఒక ముద్ర ఉంగరంలాగా ఏర్పాటు చేసుకున్నా. అయ్యగారు, ముద్ర ఉంగరం అంటే పూర్వదినాల్లో రాజులు ఈ అధికారానికి గుర్తుగా ఆ ఉంగరాలను వాడుతూ ఉండేవారు. సో దేవుడు నీకు ఒక అధికారం ఇవ్వాలనుకుంటున్నాడు. శత్రు బలవంతుడి మీద ఆయన నీకు అధికారం ఇవ్వాలనుకుంటున్నాడు. ఒక ఘనత నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుడి ఎన్నిక, దేవుడి ఎంపిక, దేవుని ఉద్దేశం చాలా గొప్పది. ఈ రాత్రి ఈ మాటల చేత నువ్వు ప్రభావితమగుదువుగాక. ప్రభువు నీకు సహాయము చేయునుగాక. చూడండి, ఆ మాట మీకు చదివిస్తాను. జెరుబ్బాబేలు గురించి ఆ మాట మీకు చదివిస్తాను. జకరియా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. ఫాస్ట్గా చదవాలి మీరు భక్తులు. ఏ చేతులు ఈ మందిరం యొక్క పునాదులు వేశాయో అతని చేతులు, ఆ మాట పైనుంచి, జెరుబ్బాబేలు చేతులే ఈ మందిరానికి పునాది వేసినాయి. అతని చేతులే ఈ మందిరం పునాదిని ముగిస్తాయి. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నీ యొద్దకు పంపి ఉన్నాడని నువ్వు తెలుసుకుంటావు. అన్య జనులు తెలుసుకునేటట్లుగా దేవుడు నిన్ను ఆ ప్రాంతంలో వాడుకునుగాక. ఎక్కడ సేవ చేస్తున్నావో అక్కడ దేవుని పని జరిగించడానికి అన్య జనులు గుర్తించినట్లుగా ఆ పనిని ప్రారంభించిన దేవుడే దాన్ని ముగించడానికి కూడా శక్తి, సామర్థ్యతలు ఇచ్చి, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేని విసుగుపోవలసిన పని లేదు, నీ శక్తితో అయ్యేది కాదు, నీ బలముతో అయ్యేది కాదు, దేవుని ఆత్మ చేత ఆ రోజు గవర్నర్ని వాడుకుని ఆయన పని జరిగించిన దేవుడు నిన్ను కూడా ఆయన ఏర్పాట్లో ఉన్నావు గనుక, పిలుచుకున్నాడు గనుక తప్పకుండా వాడుకుంటాడు. ఆయన చేతిలో ఒక ముద్ర ఉంగరం వల్లే మనమందరం వాడబడదుముగాక. ప్రభు మనకి కృప చూపించునుగాక. ఆయన సేవకులుగా బలపరిచి వాడుకునుగాక. ఆయన ఏర్పాటుని గురించి మనం లేఖనాల్లో ఇలా రాయబడి ఉందండి. దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు చిగురిస్తారు, సందేహమే లేదు. అసలు ఒక వ్యక్తిని దేవుడిని ఎంపిక చేసుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా చిగురిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మోషే కాలంలో దేవుడు ఏ గోత్రాన్ని ఎన్నుకున్నాడు అని వాళ్ళకి కన్ఫ్యూజన్లో ఉన్నారు.
అన్ని గోత్రాలని వాళ్ళని పిలిచాడు. వచ్చిన తర్వాత అందరికీ కర్రలు ఇచ్చాడు. ఆ కర్రల మీద ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళు, రూబేను గోత్రం రూబేను, లేవి గోత్రము లేవి, ఇట్లాగా ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పేర్లు రాసి మోషేకి ఇస్తే అవి తీసుకెళ్లి మోషే ప్రత్యక్ష గుడారంలోని యెహోవా సన్నిధిలో ఆ కర్రలు ఉంచాడు. ఉదయకాలం అయినప్పటికీ ఆ కర్రలు చిగురించి పుష్పించి బాదము కాయలు కాసినట్లుగా లేఖనాల్లో చూస్తాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళని కర్ర చిగురిస్తుంది. అంటే అర్థం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే వాళ్ళకి ఇచ్చిన పని అక్కడే ఆగిపోదు. రోజు రోజుకి చిగురు పడుతుంది, పుష్పాలు పోస్తుంది, కాయలు కాసేటట్లుగా ఆ ఫలింపు అనేది వాళ్ళు చూస్తారు. నా ఆశ ఒకటే, మీరందరూ దేవుని ఏర్పాటులో ఉన్నారు. సేవకులుగా మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, విశ్వాసులుగా మిమ్మల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కొక్క పని నిమిత్తం అందరూ ఒక పనులు చేయలేం. నీ వంతుగా నీకు ఏ పని ఇచ్చాడో ఆ పనిలో నువ్వు ఏర్పాటులో ఉన్నావు కాబట్టి ఆ ఏర్పాటులో ఉన్న నీవు చిగురు పట్టాలి, కానీ పునాదిని వేసి అక్కడ నాటి అక్కడితోనే ఆగిపోయేటట్లుగా ఉండకూడదు. ఏర్పాటులో ఉన్నవాళ్ళు చిగురించారు, ఏర్పాటులో ఉన్నవాళ్ళు ఫలాలు చూశారు. నీవు కూడా ఏర్పాటులో ఉన్నావు కాబట్టి ఆయన నీకు చిగురు పెడతాడు, పుష్పింప చేస్తాడు. నీ కళ్ళతో ఫలాలు కోసేటట్లుగా ఆ ఫలింపు నీ కళ్ళతోనే చూసుదువుగాక. అందరూ ఆమెను చెప్తారా? ఒకసారి ఆ మాట చదువుదామా? సంఖ్యాకాండం 17వ అధ్యాయం, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 5 నుండి 8 వరకు నోట్ చేసుకోండి. 5వ వచనం ఒకటి చదువుతారు. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో ఎవరిని ఏర్పాటు చేసుకుంటానో వాని కర్ర చిగురుస్తుంది. చాలు. ఎవరిని దేవుడు ఏర్పాటులో ఒక వ్యక్తి ఉంటే అతని సేవ అయినా, అతని విశ్వాస జీవితమైనా, అతని భక్తి జీవితమైనా, అతని పట్ల దేవునికున్న ఉద్దేశాలు ఏవైనా సరే చిగురు పడతానే ఉంటుంది. నేను ఇలా చెప్తాను, దేవుడు మనకి 12 నెలలు ఇచ్చాడా? 12 నెలల్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క కొత్త ఆత్మలు మీకు ఇచ్చిన అప్పగించబడిన పరిచర్లో దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అలా ప్రార్థించండి. మొన్న ఆదివారమే, మొన్న 2 ఆరాధనలో బల్లారాధన కదా, మొన్న ఆదివారం నేను ఫస్ట్ సర్వీస్లో, సెకండ్ సర్వీస్లో ఇంచుమించు ఒక 15 మంది కొత్త వాళ్ళు వచ్చారు. 15 మంది కొత్త వాళ్ళని దేవుడు నడిపించాడు. నేను కోరుకుని వారం ఎవరో కొన్ని దేవుడు కొత్త వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. నేను ఆశిస్తున్నాను బ్రాంచ్ సంఘాల్లో కూడా అలాంటి చిగురు పెట్టేటట్లుగా మీరు ఏర్పాట్లో ఉన్నారు కనుక తప్పకుండా అక్కడ పని ఆగకుండా జరిగించడానికి యేసు నామములో చిగురించే పరిచర్యలు దేవుడు మనకి ఇచ్చునుగాక, పుష్పించే పరిచర్య దేవుడు మనకి ఇచ్చునుగాక. అక్కడ పడిన ఫలితానికి ఖచ్చితంగా కష్టానికి తగినట్లుగా ఫలాలు కోసే పరిచర్య కూడా దేవుడు మనకి ఇచ్చునుగాక. దేవుడు అదే అంటాడు, నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నంటే మీరు ఫలించాలి, ఫలించిన ఫలం నిలిచి ఉండాలి. ఆ మంచి కాలంలో ఒక గృహాన్ని దర్శించడానికి వెళితే ఆ తల్లి ఇలా చెప్పింది, అయ్యగారు వీడి మీద చేతులుంచి ప్రార్థన చేయండి అయ్యగారు అన్నది. ఎందుకమ్మా వాడు చదువుకునేవాడి మీద చేతులు ఉంచమంటారు? లేదు అయ్యగారు, వీడిని ఇప్పుడే అభిషేకించండి అయ్యగారు అన్నది. కొబ్బరి నూనె కూడా పట్టుకోచేసింది. ఏంటమ్మా అభిషేక కార్యక్రమం అంటే అప్పటికప్పుడు చేసేది కాదు, దానికి ఒక చక్కని ఏర్పాటు సిద్ధపడి. లేదయ్య గారు, వీడి తల్లి గర్భంలో ఉండగానే దేవుని ఏర్పాటులో ఉన్నాడు. వీళ్ళ నాన్నలాగా ఇప్పుడు ఒక మంచి జాబ్ చేయాలి. జాబ్ చేయటమే కాదు, జాబ్తో పాటు దేవుని సేవ కూడా చేయాలి. ఏమి చదవకుండా సేవకు వచ్చాడు అంటారని ఆ తల్లి అంటది, వీడు ఒక ఉన్నత స్థాయికి, మంచి స్థాయికి వెళ్ళిపోవాలి, ఆ జాబ్ రిజైన్ చేసి సేవకు వచ్చేయాలి. మీరు ఇప్పుడే అభిషేకించండి. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి అమ్మా. వీడేమైనా తొట్టిల్లిపోతాడేమో, ఎందుకంటే ముందే చెప్పాను వీడికి, నువ్వు చేస్తే సేవ చేయాలిరా బాబు, నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా. ఈరోజు నేను ఆశించేది ఏమిటంటే, మీరు ఎందులో అయినా సరే
మీకు ఏది దేవుడు ఇచ్చాడో దేవుని పనిలో ఒక ఉంగరంలాగా దేవుని ఏర్పాట్లో ఆ బలిపీఠం దగ్గర ఆ ఉంగరం మోతకర్ర మోయటానికి ఉపయోగించే సాధనంలో ఆ ఉంగరం పని కూడా ఉంది. మరి నీకేం పని ఇచ్చాడు దేవుడు? ఆ పని శక్తి లోపం లేకుండా చెయ్యి. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు, తప్పకుండా నీవు ఫలిస్తావు, చిగురు పెడతావు. ఆ ఆశీర్వాదం నీ కళ్ళతో చూసేటట్లుగా దేవుడు దీవించునుగాక. ఒకసారి అందరూ ఆమెన్ చెప్దామా? మీకు ఇంకా ఇలా సింపుల్గా అర్థమయ్యే కోణంలో చెప్తా. కొంతమంది దేవుని ఏర్పాటును గుర్తించరు. నేను దేవుని ఏర్పాటులో ఉన్నానని వాళ్ళకి అర్థమవుతుంది. అలాంటప్పుడు నువ్వు దేవుని ఏర్పాటులోంచి, సైతాన్ గడు రెడీగా ఉంటాడు కదా, నిన్ను దేవుని ఏర్పాటులోంచి ఏదో విధంగా పక్కకు తొలగించాలనేది వాడి ప్రయత్నం. బైబిల్లో ఒక వ్యక్తిని గురించి దేవుడు అంటాడు, కొన్యా. చెప్పండి ఆయన పేరు ఒకసారి చెప్పండి. కొన్యా. కొన్యా అని ఆ వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? నిన్ను శిఖా ఉంగరంగా చేస్తాను. ఏ ఉంగరం అంట? శిఖా ఉంగరంగా చేస్తాను అన్నాడు. అంతవరకు బాగానే ఉంది కొన్యా గురించి. శిఖా ఉంగరంగా చేసిన ఆయన్ని అక్కడి నుంచి శిఖరానికి ఎక్కాడా, ఆ శిఖారం నుంచి శిఖా ఉంగరంగా చేసిన ఆయన్ని అక్కడి నుంచి ఊడదీస్తానన్నాడు. ఇదేంటి ప్రభా, నువ్వే హెచ్చించి నువ్వే దించేతావేంటి? శిఖా ఉంగరంగా చేయటం ఎందుకు? మళ్ళీ ఆ స్థానంలోంచి కిందకి దించేయడం ఎందుకు? ఎందుకు ప్రభా, అది అవమానం కదా అంటే, ఆ కొన్యా గురించి దేవుడు మాట్లాడుతుంటాడు, ఇతడు ఓటి కుండ వంటి వాడు. అక్కడితో ఆగలేదు, ఇతడు బలహీనమైన ఘటం. 2 మాటలు చెప్పాడు అతని గురించి. అంటే ఉన్నత స్థాయిలో దేవుని ఎంపికలో ముద్ర ఉంగరంగా ఉండవలసిన వ్యక్తి, శిఖా ఉంగరంగా ఉండవలసిన వ్యక్తి ఆ స్థాయి నుంచి కిందకి ఊడదీయబడిన పరిస్థితి. ఓటి కుండలాగా బలహీనమైన ఘటనలాగా ఎందుకు మారిపోయాడు? ఆలోచించాలి. మన జీవితాల్లో ఈ వాక్యాన్ని మన దాకా అప్లై చేసుకుందాం. ఓటి కుండ అంటే ఏంటో తెలుసా? దాంట్లో మీరు ఎన్ని నీళ్ళైనాయండి, ఎన్నిసార్లు బిందులు బిందులు నీళ్లు మోసి ఆ కుండ నిండా వేయండి, ఒక్క డ్రాప్ కూడా ఆ కుండలో ఉండదు. ఆలోచించాల్సిన విషయం ఇది. ఎన్నో వాక్యాలు మీకు ఇంచుమించి 12 రోజులుగా ఎన్నో వాక్యాలు మీకు చెప్తానే ఉన్నాం. అవి లోపల ఉంటే ఓకే, భద్రంగా ఈ హృదయం అనే కుండలో ఉంటే ఓకే. ఆ ఒక్క వాక్యం కూడా ఉండకుండా వినేసి వదిలేసేటట్లుగా ఉంటే దేవుని చేతిలో ముద్ర ఉంగరాల్లా ఉండలేరు. ఓటి కుండలా మిగిలిపోతాం. కుండకుండే బలహీనత ఏంటంటే ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. ఈరోజు నువ్వు ఉంగరంలా ఉండాలనేది దేవుని ఆశ, కానీ పగిలిపోయిన కుండలాగా, ఓటి కుండలాగా నీ జీవితాలు ఉండకూడదు. కావాలంటే నేను చెప్పిన మాటలు రిఫరెన్స్ కోట్ చేస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 24వ వాక్యము అండ్ 28వ వాక్యము చదువుతారు. వారు నా సభలో చేరిన వారైన ఎడల, ఇర్మియా 22, 24 అండ్ 28. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, యూదారాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరంగా ఉంటాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, దేవుడు మాట్లాడుతున్నాడు. నా చేతులు ఎలా ఉంటాడు అతడు? నా చేతులు ఎలా ఉంటాడు? నా కుడి చేతిలో శిఖా ఉంగరంగా ఉంటాడు. దాని మీద నుండి నిన్ను ఓడదీస్తాను. ఏంటి? ఉంగరంగా ఉన్న వ్యక్తిని ఎందుకు ఓడదీస్తావు ప్రభా? 28వ వచనంలో రిజల్ట్ ఉంది చూడండి. కొన్యా అనే ఇతడు హేయమైన ఓటి కుండవాడు కాడా, పనికిమాలిన ఘటము కాడా, అతడు అతని సంతానమును విసిరివేయబడి తామెరగని దేశంలో ఎలా త్రోయబడిరి. చూడండి, దేవుడు ఏర్పరచుకున్న దేవుడు, ఏర్పాట్లో ఉన్నత ఉద్దేశాన్ని కలుగు చేసిన దేవుడు, చిగురు పట్టి ఫలాలు ఫలించాలనుకున్న దేవుడు
శిఖరాలు ఎక్కించగలిగిన దేవుడే శిఖరాల నుంచి కూడా దించగలిగిన సామర్థ్యం ఆయనకుంది. ఈరోజు నువ్వు ఆయన చేతిలో ఉంగరంగా ఉంటావో, ఓటికుండగా మిగిలిపోతావో, చాయిస్ యువర్ సెల్ఫ్. అవకాశం మీకే వదిలేస్తున్నాను. నిజంగా మీ హృదయంలో ఈ వాక్యం మీ హృదయాన్ని తాకితే, ప్రభా ఎట్టి పరిస్థితుల్లో ఓటికుండలాగా నేను మిగిలిపోను, ఆ బలిపీఠం దగ్గర ఆ ఉంగరం ఎలా పనిచేస్తుందో నేను కూడా నీ పనిలో, నీ ఏర్పాట్లో నేను ఉంటానయ్యా, నన్ను చిగురు పెట్టేటట్లుగా చేయండి. నా విశ్వాస జీవితం, నా ప్రార్థన జీవితం, నా భక్తి జీవితం, నా ఆత్మీయ స్థితిని నూతనపరచండి అని కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. అలాంటి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు ఈజీగా బాగా అర్థమవుతుంది. అంటే దేవుని చేతిలో ముద్ర ఉంగరాలుగా ఉండవలసిన వాళ్ళు ఎందుకయ్యా ఆ దైవికమైన ఉన్నత అధికారంలోంచి ఓటికుండలాగా ఎందుకు పడిపోతారు అని అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఒక ఆయన ఒక ప్రాంతంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, చాలా పెద్ద వయసు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో పెద్ద వయసు, మ్యాక్సిమం ఇక్కడ కూర్చున్న వాళ్ళు డాక్టర్ గారు అంత వయసు అనుకోండి, పెద్ద వయసు. ఆయన మన ఎర్రవంతుని దగ్గర నిలబడి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన చేతిలో చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరికీ కూడా తలకొక యాపిల్ ఇస్తూ ఉన్నాడు. ఎవరైనా ఏదైనా ఇస్తానంటుంటే ఫ్రీగా ఇస్తే ఏదైనా తీసుకుంటారు. ఇక రోడ్డు మీద వాళ్ళు నిలబడి అందరూ క్యూ కట్టి లైన్లో వస్తూ ఉన్నారు. ఆయన యాపిల్ పంచుతూ ఉంటుంటే, ఇప్పుడు చలివేంద్రాల దగ్గర చూడండి జనాలు ఎలా ఉంటారో అలాగా ఆయన యాపిల్ పంచుతున్నాడు కాబట్టి అందరు క్యూ కట్టి లైన్లో ఒక్కొక్కరు తీసుకుంటూ ఉన్నారు. ఒక ఆయన చేతికి, ఒక కుర్రోడికి చేతికి యాపిల్ ఇచ్చాడు, తీసుకున్నాడు. తీసుకున్న వెంటనే తన చేతిలోంచి ఆ యాపిల్ అలాగా స్లిప్ అయి స్కిడ్ అయి కింద పడిపోయింది, రోడ్డు మీద పడిపోయింది. పట్టుకుందామని ట్రై చేశాడు, అది రోడ్డు మీద దొల్లుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ప్రక్కనే ఆటో వచ్చి ఆ యాపిల్ పండుని ఎక్కించుకుని వెళ్ళిపోయింది. పచ్చడి అయిపోయింది. మరలా వచ్చాడు, అయ్యా నువ్వు ఇచ్చిన ఆ యాపిల్ పడిపోయింది అయ్యా, ఇంకొక యాపిల్ ఈ బాబా అన్నాడు. వెంటనే ఇచ్చే ఆయన అంటాడు, ఇస్తాను కానీ లైన్లో ఉండు అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, నాతో కలిసి చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇస్తాను కానీ నువ్వు లైన్లో ఉండాలి, క్యూలో ఉండాలి. క్యూ అప్పటికి ఎక్కడికి ఉందో తెలుసా బోస్ గారు, వింటున్నారా? క్యూ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? ఎస్కేబిఆర్ కాలేజీ గ్రౌండ్ అంత దూరంలో ఉంది. అసలు ఎస్కేబిఆర్ కాలేజీ గ్రౌండ్ మొత్తం అన్ని కాలేజీ కానీ పెద్ద గ్రౌండ్ అది. అసలు అంత దూరంలో ఉంది క్యూ. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పటికి ఏ టైం అవుతుంది? అప్పుడు దాకా ఓపిక ఎక్కడది? ఆలోచించండి. దేవుడు కూడా నీకు అనేక తలాంతులు ఇస్తాడు తమ్ముడు, అక్క, నీకు ప్రార్థించే కృపనిస్తాడు. నువ్వు ఏర్పాట్లో ఉన్నావు. ఏర్పాట్లో లేని వాళ్ళు ఎవ్వరు కూడా ఈ రాత్రి ఇక్కడికి రాలేదు. అందరూ దేవుని ఏర్పాట్లో ఉన్నారు. దేవుడు నీ 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 పన్ను చేసుకుంటూ దేవుని పని కూడా, మనకి రెండు కళ్ళు ఉన్నట్టు, మనకి రెండు చేతులు ఉన్నట్లు, రెండు కాళ్ళు ఉన్నట్లుగా మీ పని మీరు చేసుకోండి. అలాగే దేవుని పని కూడా ఉంది. ఒక గవర్నర్ని దేవుడు తన పని కోసం వాడుకుంటున్నాడు కదా. రాజుల్ని, కోరేష్ రాజుని ప్రేరేపించి మందిరం కట్టడానికి వాడుకున్నాడు కదా. నా ఉద్యోగమే, నా ఇల్లే, నా సంపాదనే, నా పిల్లలే, నా కుటుంబం చుట్టే ఉంటానని నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే ఇవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. దానితో పాటు దేవుని పని గురించి కూడా ఆలోచించు. ఆ బలిపీఠం దగ్గర ఆ ఉంగరం చేస్తున్న పని కొంచెమే, కానీ అది ఉపయోగపడుతుంది. నీకు కూడా దేవుని పని అప్పగించాడు, నువ్వు ఏర్పాట్లో ఉన్నావు. అందుకే చూడండి, దినవృత్తాంతాల గ్రంథంలో ఆ ఏర్పాటుని గురించి ఎంత అద్భుతంగా మాట్లాడతాడంటే, 2 దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల పుస్తకం 29:11. నువ్వు ఎలాగ దేవుని మందిరంలో ఏ ఏర్పాట్లో నీకుండే పనులు ఏంటో అక్కడ చెప్తాడు.
నా నా కుమారులారా కుమారులారా తనకు పరిచారకులై మీరు ఉండి పరిచారకులుగా ఉండి ధూపం వేయుచుండుటకు ధూపం వేసే పని కోటి ఉంది. తన సన్నిధిని నిలుచుటకు దేవుని సన్నిధిలోకి రావాలని అక్కడ నిలబడటానికి ఒక పని ఉంది. తనకు పరిచర్య చేయుటకు పరిచర్య చేసే పని ఒకటి ఉంది. యెహోవా మిమ్మల్ని మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు గనుక ఆ మాట చూడండి, శ్రద్ధ చేయకు. మీరు అశ్రద్ధగా ఉండకండి. తర్వాత చేద్దాంలే, ఈ ఆలు చేయకపోతే రేపు చేద్దాంలే, ఈ వారం రాకపోతే వచ్చే వారం, ఇట్లా అనుకోకండి. ఏ రోజు పని ఆ రోజు మీ ఇంట్లో ఎలా చేసుకుంటారు, మీ పని ఎలా చేసుకుంటారో, మీ వర్క్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో దేవుని పని కూడా అలా చేయండి. బైబిల్లో పావురం దేవుని పని చేసిందండి. బైబిల్లో కాకి ఏలియాకి ఆహారం తీసుకొచ్చి దేవుని పని చేసింది. చేపలు దేవుని పని చేసినవి, పక్షులు దేవుని పనిచేసినవి, చెట్లు దేవుడి పనిచేసినవి. మనుషే ఖాళీ లేదు, నాకు దేవుని పని చేయక అశ్రద్ధగా ఉంటున్నాడు. ఈ రాత్రి నీకే పని ఇచ్చాడు, నీకేది తలాంతి ఇచ్చాడో, నీకు ఏ వరం ఇచ్చాడో ఆ పనిని ఉపయోగించు. ఖచ్చితంగా దైవ కృప నీకు విస్తరింప చేయనుగాక. నువ్వు ఓటుకుండగా మిగిలిపోకూడదు, కొన్యాలా ఉండకూడదు. జెరుబ్బవేలు వలె ఆయన చేతిలో ముద్ర ఉంగరంగా వాడబడదువుగాక. నమ్మితే చప్పలు కొడుతూ యేసుకి ఒకసారి మహిమ చెల్లించండి. అశ్రద్ధ తొలగిపోవునుగాక, నిర్లక్ష్య ధోరణి కొట్టివేయబడునుగాక. ప్రభు ఈ ఉపవాస కూడికలో నిన్ను బలపరిచి ఆ బలిపీఠం దగ్గర ఒక ఉంగరం పని, ఇదిగో దైవికమైన ఏర్పాటు, అలాగు నువ్వు ఉందువుగాక. రైట్, రెండో మాటలకు వచ్చేస్తాను. సెకండ్, 4 ఉంగరాలు కదా, 4 ఉంగరాల గురించి చెప్తాను. ఒకటి దేవుని ఏర్పాటు. ఈ ఉంగరాలు మనకు నేర్పించే పాఠం ఏమిటంటే ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం 42వ వచనం చూద్దాం. ఆదికాండ గ్రంథం 41, 42. మరియు ఫరో తన చేతికున్న తన ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు ఇతనికి బట్టలు తొడిగి అతని మెడలో బంగారు గొలుసేసి తన రెండో రథం మీద అతను రథం మీద ఎక్కించి అప్పుడు వందనం చేయడని అందరూ వందనాలు చేయండి అని చెప్తున్నాడు. ఐగుప్తి దేశమంతా అతన్ని నియమించాడు. అబ్బా, అతడు కాలు కదిపితే ఎవరైనా అతడు చెప్తేనే కాలు కదపాలి, లేకపోతే కాలు కదపడానికి లేదు. ఎంత స్థాయిని దేవుడిచ్చాడో చూడండి. సో సెకండ్, ఉంగరం మనకి నేర్పించే పాఠం ఏమిటంటే, రెండవది గౌరవం. చెప్పండి, నాతో కలిసి చెప్పండి. ఘనత. సందర్భం మీకు చెప్తానే. ఒకప్పుడు యోసేపు పరిస్థితి ఏంటి? గుంట్లో పడవేయవలసిన పరిస్థితి, అమ్మివేయబడిన పరిస్థితి, అన్నల చేత తృణీకరించబడిన పరిస్థితి. కలలు రాకుమారుడు వస్తున్నాడు రో అని పగపట్టారు. చేయలేని నింద తన మీద పడ్డది. తీసుకెళ్లి చెరసాల్లో వేయబడవలసిన పరిస్థితి. పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. నమ్మకస్తులకి ఎప్పుడు దేవుడు మెండైన దేవుల్ని ఇస్తాడండి. జైల్లో ఉన్నా నమ్మకంగా ఉన్నాడు, ఇంట్లో ఉన్నా నమ్మకంగా ఉన్నాడు, ఎక్కడున్న నమ్మకత్వాన్ని మాత్రం పోగొట్టుకోలేదు. ఈ వ్యక్తిని ఇప్పుడు ఫరో అతని చేతి ఉంగరం తీసి యోసేపుకి తొడిగించి వస్త్రాలు ఇచ్చి మెళ్ళలో బంగారు గొలుసేసి ఒక రథం ఎక్కించి ఊరేగిస్తున్నాడు. అందరూ వందనాలు చెప్పండి అంటున్నాడు. యోసేపు సెలవు లేకుండా ఎవరు కాలు కదపడానికి లేదు, చేయి కదపడానికి లేదు. ఆ స్థాయికి వచ్చేసాడు. అప్పుడు అవమానించబడిన స్థితి, ఇప్పుడు గౌరవం దొరికింది. సో రెండవదిగా ఈ ఉంగరం మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే గౌరవం. గౌరవం. దేవుని సందులో నువ్వు బలిపీఠం దగ్గర ఉంగరంలా పనిచేయగలిగితే ఖచ్చితంగా నీకు సమాజంలో ఒక మంచి పేరు, ఖ్యాతిని నా దేవుడు దయచేయబోతున్నాడు. ఖచ్చితంగా దేవుని మందిరంలో బలిపీఠం దగ్గర, ఆయన ఆవరణలో ఉన్న బలిపీఠం దగ్గర ఒక ఉంగరంలాగా నువ్వు పని చేయగలిగితే ఒక మంచి గౌరవాన్ని నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. ఉంగరం ఎంత ఉంటుందని జస్ట్ చిన్నది. దేవుని పని కూడా ఏదో ఒక చిన్నది నీకు దేవుడు ఇస్తాడు.
ఆ పనిలో ఎక్కడ లోపం లేకుండా చేయండి, మనస్ఫూర్తిగా చేయండి. మీకు తగిన గౌరవాన్ని ఇస్తాడు. బైబిల్లో ఎన్నో సందర్భాలు మనం చూస్తాం, ఎన్నో అనుభవాలు మనం చూస్తాం. ఈ యోసేపుకి ఊరకనే ఆ గౌరవం రాలేదండి. శ్రమల గుండా వెళ్ళాడు, నిందల గుండా వెళ్ళాడు, అవమానపరచబడ్డాడు. ఇప్పుడు ఆ ఉంగరం ఎక్కడ ఉందంటే బలిపీఠం దగ్గరే ఉంది. బలిపీఠం దగ్గర ఏం జరుగుతుంది తమ్ముడా? బలి అర్పణ జరుగుతుంది. కింద మంట పెడతా ఉంటారు, తగులుతూ ఉంటుంది. కొన్నిసార్లు శ్రమలు కూడా ఎదురవుతూ ఉంటాయి, కష్టం కూడా ఎదురవుతాయి. అలాగని వద్దు బాబా, ఎందుకు వచ్చిందిరా ఈ సేవ, ఎందుకు వచ్చింది ఈ బాధ, ఎందుకు వచ్చింది ఈ పరిచర్య డ్యూటీ, ఎందుకు వచ్చింది ఈ సండే స్కూల్ సేవ, ఎందుకు వచ్చిందిరా బాబు ఈ పని, అన్ని నిందలే, అవమానాలే, కష్టాలు మిగులుతున్నాయి అనుకోవద్దు. ఒకరోజు నీకు రావాల్సిన గౌరవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అందరూ ఆమెనని చెప్తారా? మన చర్చు ఎర్రవంతుని దగ్గర, రెడ్ బ్రిడ్జ్ దగ్గర, బుచ్చక్కాల వాళ్ళ ఇంటి పైన ఆరాధన జరుగుతూ ఉండేది. కింద మేము అద్దెకుండేవాళ్ళు. అక్కడ పరిచర్య జరుగుతున్నప్పుడు నేను ఫస్ట్ సేవ సండే స్కూల్తో మన పరిచర్య జరిగింది, మీకు తెలుసు. ఇక సేవ అలాగ అప్పటికే ఒక 4-5 సంవత్సరాలు అయిపోయింది. నేను తమ్ముడోళ్ళు ఒకరికి, అప్పుడు మన పరిచర్యలో యూత్గా ఉన్న పిల్లల్లో ఒక తమ్ముడికి సండే స్కూల్ పరిచర్య అప్పగించాను. నాన్న, నువ్వు వచ్చి సండే స్కూల్ లీడ్ చేయాలి, నేను పెద్దోళ్ళ ఆరాధన చూసుకుంటాను, నువ్వు సండే స్కూల్ ఆరాధన చూసుకో. మనకు అప్పటి నుంచే 2 ఆరాధనలు, ఎర్రవంతుని దగ్గర నుంచే 2 ఆరాధనలు స్టార్ట్ అయినాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. కాబట్టి పిల్లలు వస్తూ ఉంటారు కదా, నువ్వు జస్ట్ కిందకి తీసుకెళ్ళి మందిరం, మేము ఉంటున్న గదుల్లో అక్కడ సండే స్కూల్ జరిపించు. అట్లాగని ఆ సండే స్కూల్ తమ్ముడితో చెప్పాను. సరే అండి. ఫస్ట్ ఆరాధనకు వచ్చే పిల్లలు చక్కగా సండే స్కూల్లో ఉండేవారు. సండే స్కూల్ ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేవారు. మరలా 2 ఆరాధనకు వచ్చేటప్పుడు పేరెంట్స్తో పాటు పిల్లలు వచ్చేవారు. విచిత్రం చెప్పన, ఇప్పుడు ఫస్ట్ ఆరాధన అయిపోయింది, అప్పుడు మనకి అరగంట మాత్రమే గ్యాప్. 7 to 9:30 వరకు జరిగేది. ఒక ½ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 10కి స్టార్ట్ అయ్యేది. 10 నుంచి మళ్ళీ 12:30, 1 గంట వరకు జరుగుతూ ఉండేది. ఈ అరగంటలో అందరికీ ప్రార్థన చేసి మేము కిందకు వచ్చి ఏదైనా తాగి మళ్ళీ వెళ్ళి ఆరాధన స్టార్ట్ చేసేవాళ్ళం. ఈ లోపల ఫస్ట్ ఆరాధనకి దగ్గర ఉన్న వాళ్ళు అందరూ గ్యాదర్ అయ్యేవారు మ్యాక్సిమం. 2 ఆరాధనకి కొంచెం దూరాలలో అనుకూలతను బట్టి. కొంతమంది బిడ్డలు ఫస్ట్ ఆరాధనకు వచ్చే అయిపోయిన తర్వాత 2 ఆరాధన స్టార్ట్ చేసే ముందు ఒక అరగంట ముందే వచ్చి ప్రార్థన చేసుకునే అనుభవం అలవాటు ఉంటుంది. దేవుని సంధి కొంచెం ముందుకు వెళ్ళాలనే భావన ఉంటుంది. ఆ అనుకూలతను బట్టి వచ్చేవారు. లేకపోతే ఫస్ట్ ఆరాధన వచ్చిన వాళ్ళని పలకరిద్దాం, వాళ్ళని వందనాలు చెప్దామని కొంచెం పెందల కాడే వచ్చే అనుభవాలు ఉంటాయి. ఈ సమయాల్లో పిల్లలు పైనుంచి ఫస్ట్ ఆరాధన అయిపోయింది, పిల్లలందరూ పైకి వచ్చి ఈ ఆరాధన అయిపోయింది, మళ్ళీ పైకి వచ్చి వాళ్ళు ప్రార్థన చేయించుకోవడానికి, అరే అన్న దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో అని చెప్పేవారు మాట టీచర్. పైకే వచ్చేవారు, ప్రార్థన చేసి కిందకు వచ్చేసేవారు. ఈ లోపల 2 ఆరాధనకి పిల్లలు వచ్చేసేవారు. ఈ పిల్లలందరితో సండే స్కూల్ టీచర్కి పండగలా ఉండేది మాట ఆదివారం. ఎంత హ్యాపీ అంటే ఇంకా అంత హ్యాపీ మాట. పిల్లలందరూ వచ్చి వందనాలు చెప్తూ ఉంటుంటే ఆ కొత్తగా ఎవరైనా విశ్వాసులు వస్తూ ఉంటుంటే వాళ్ళకి ఎవరికి వందనాలు చెప్పేవారు కాదు పిల్లలు, సండే స్కూల్ టీచర్లకి వందనాలు చెప్తూ ఉంటారు. ఆ పక్కోళ్ళకి మండిపోతూ ఉండేది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, మాకు వందనాలు చెప్పరా, ఈ పిల్లోడు నిన్నగాక మొన్న వచ్చాడు. పిల్లలు మరి వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళకి కదా వందనాలు చెప్తారు చిన్నపిల్లలు. నేను అంటాను, ఇప్పుడు యోసేపుని ఏమంటున్నారంటే రథం మీద ఎక్కిచ్చారు, అందరూ వందనాలు చెప్పండి ఒకసారి, యోసేపు గారికి వందనాలు చెప్పండి. ఆయన ఎక్కడున్నాడు? ఆయన స్థానంలో మీరే అనుకోండి. ఒకసారి మీ పక్క వాళ్ళకి ఒకసారి వందనాలు చెప్పండి, రథం ఎక్కించండి, ఒకసారి ఊరేగించండి. ఆ ఘనత దేవుడు మీకు ఇచ్చునుగాక. ఏమండి, సండే స్కూల్ పరిచయం చేసినందుకే పిల్లలు అంతెందుకండి. మన మెయిన్ చర్చ్ సండే స్కూల్ గురించి చెప్తాను. ఇక్కడ మన సండే స్కూల్ పైన గదుల్లో జరుగుతూ ఉంటుంది కదా. సండే స్కూల్ టీచర్లు 2-3 ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ అంటే ఎమర్జెన్సీ ఎవరైనా మిస్ అయితే వెంటనే వెళ్ళడానికి రెడీగా ఉంటారు. 2 ఆరాధనలో ఫస్ట్ ఒకటి చూసుకుంటే సెకండ్ అట్లా చూసుకుంటారు. మన సండే స్కూల్ టీచర్స్లో కళ్యాణి చెల్లి ఉంది చూసారా, సండే స్కూల్ నడిపిస్తూ ఉండేది. ఆ అమ్మాయికి పెళ్ళయింది. 2-3 వారాలు రాకపోతే పిల్లలు గోల్ చూడాలి, మాకు టీచర్ అక్క కావాలి, తీసుకురండి అన్నయ్య. ఎక్కడ తీసుకొస్తాం?
అంటే నేనంటాను, ఒక సండే స్కూల్ పరిచర్య చేస్తేనే ఘనత ఇస్తున్నాడు కదా, మరి దేవుని మందిరంలో ఈ ఉంగరం ఈ బలిపీఠం దగ్గర ఎంతగా పరిచర్య చేస్తుంది. మోతకర్ర ఆ ఉంగరం లోపల దూర్చడానికి ఆ కర్ర పట్టుకోవడానికి ఆ ఉంగరం ఉపయోగపడుతుంది. వంటల దగ్గర పరిచర్య ఉంది. నీకు ఎన్నో పనులు దేవుడు ఇచ్చాడు, నువ్వేది చేయగలిగితే అది. నాకే పని లేదు, నా ఇంట్లోనే బోల్డ్ పనులు ఉన్నాయి అని అనుకుంటే నీ పనులతోనే నువ్వు ఇక్కడే ఉంటావు. దేవుడు పని చేస్తే ఇక్కడ ప్రతిఫలం, అక్కడ కూడా ప్రతిఫలం. మీకు ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. చాయిస్ యువర్ సెల్ఫ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్దామా? గౌరవం ఖచ్చితంగా ఇస్తాడండి దేవుడు, ఖచ్చితంగా ఇస్తాడు. చూడండి, 2-3 వాక్యాలు చదివిస్తాను. కీర్తన 21:5. కీర్తన 21:5. గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింప చేసి ఉన్నావు. ఆమె చెప్పండి ఒకసారి. గౌరవ ప్రభావాలు నువ్వు ధరింప చేసి ఉన్నావు. తప్పకుండా దేవుడు అలాంటి గౌరవం సమాజంలో మీకు అనుగ్రహించునుగాక. అట్ ద సేమ్ టైం మోజెస్ అనండి. మోషే గారు వందనాలండి. మోజెస్, ఈ మోజెస్ దగ్గర పరిచారకుడు ఉన్నాడే, చెప్పండి పేరు చెప్పండి. యెహోషువ, జాషువా. ప్రస్తుతం ఇప్పుడు జాషువా జనరేషన్లో ఉన్నాం మనం. మోషే తరం అయిపోయింది, ఇప్పుడు యెహోషువ తరం. మోషే భూమి మీద అద్భుతాలు చేస్తే యెహోషువ ఆకాశంలో సూర్యుడ గిబియోన్లో నిలిచిపో అలాంటి బలమైన అద్భుతమైన పరిచర్య చేశాడు. ఈ చివరి దినాల్లో జాషువా జనరేషన్ ద్వారా ఘనమైన పరిచర్య జరుగునుగాక. ఇప్పుడు మోషేకి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దైవజనుడికి ఒక గౌరవం ఇచ్చారు. ఆయన దగ్గర పరిచర్య చేస్తున్న పరిచారకుడైన యెహోషువ, నూను కుమారుడైన యెహోషువ, పరిచారకుడైన యెహోషువ, గుడారంలో ఉండి పరిచర్య చేసిన యెహోషువ మోషేని ఎలా గౌరవించారో యెహోషువను కూడా అలా గౌరవించారండి. నేను ఆశిస్తున్నాను ఈ మందిరంలో మీరు చాలా పరిచర్య చేసే బిడ్డలు ఉన్నారు. కెమెరామ్యాన్ అయ్యా, మీకు నిండు మనసుతో కృతజ్ఞత వందనాలయ్యా. దేవుడు మీకు ఒక బాధ్యతగా ఆ కెమెరా దగ్గర పరిచర్య చేసే ఒక ఘనమైన పని ఇచ్చాడు. మొన్న ఎవరో అంటున్నారు, అయ్యా మీ చర్చ్లో కెమెరామ్యాన్ వచ్చేస్తున్నారు చర్చ్కి. ఎందుకు రాడండి? అదండి వాళ్ళ నాన్నగారు ఈ లోక యాత్ర ముగించారంట కదా. అయిపోయిందయ్యా, ఆయన మహిమలోకి వెళ్ళారు. వాళ్ళ నాన్న చాలా మందిరంలో పరిచర్య చేసేవారయ్యా. అయ్య బాబు రావాలయ్య బాబు, జనాల్ని ఎంత అలా చూపిస్తున్నాడంటే దేవుడికి స్తోత్రం. వందనాలు బాబయ్య. భక్తులు చెప్పిన మాట. వాలంటరీ పరిచర్య, అయ్యా వందనాలయ్యా, పొద్దున్న 5 గంటలకు వస్తున్నారు, అయ్యా వందనాలయ్యా. మ్యాట్లేసి పరిచర్య, అయ్యా సౌండ్ సిస్టమ్ పరిచర్య, వందనాలు బాబా. బాబు ఈ లైవ్ పరిచర్య, ఆ బుడంకాయ గడి ఈ సెలవుల్లో అందరూ మనోళ్ళు లైవ్ వాళ్ళు మిస్ అయితే ఆ బుడంకాయ గడు పరిచర్య చేస్తున్నాడు. వందనాలు బాబా, వందనాలు. ప్రతిరోజు నేను వాక్యం చెప్తానా, దాన్ని వాట్సాప్లో టైప్ చేసి బాబా వందనాలు బాబా వందనాలు. ఒక్కొక్కరు ఒక పరిచర్య చేస్తున్నారు. నేను ఒక్కడనే మీకు కనబడుతున్నాను, కానీ ఇంతమంది కలిస్తే ఇక్కడ దేవుడి పని జరుగుతుంది. 5 గంటలకు వచ్చి మ్యాట్లేసి కుర్చీలేసి మందిరం తుడిచి దేవుని పని చేస్తున్న బిడ్డలు ఉన్నారు. ఇదిగో ఒక ఉంగరంలాగా దేవుడు నీకు రావాల్సిన గొప్ప గౌరవాన్ని యేసు నామములో అనుగ్రహించునుగాక. యోసేపుకి ఇచ్చిన గౌరవం, యెహోషువకి ఇచ్చిన గౌరవం యేసు నామములో దేవునికి ఇచ్చునుగాక. చదువు ఆ మాట. నిర్గమకాండం, యెహోషువ గ్రంథం 4:14. యెహోషువ 4:14. యెహోవా ఇశ్రాయేలీయుల అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవించినట్లు. మోషే గారికి ఎలాంటి గౌరవం ఇచ్చారు? అతని బ్రతుకు దినములన్నిటిలో అతన్ని కూడా గౌరవించారు. నాతో ఉన్న సేవకులకి, మీరు ఎక్కడయ్యా? మేము షమ్మా మాకు తెలుసండి. అదే బ్రదర్ ఉంటాడు కదా, మా ఇంటికి కూడా వచ్చాడండి కాలినడకని. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. షమ్మా అంటే ఆ పేరు అనేక స్థలాలకు వినబడేటట్లుగా ప్రభు చేశాడు.
ఒక గౌరవం, సేవకులకు ఒక గౌరవం, పరిచారకులకు ఒక గౌరవం, వాలంటీర్లుగా పనిచేస్తున్న వాళ్ళకి. దేవుని మందిరంలో ఇక్కడ నువ్వు చేసే ఏ పని కూడా ఆయన మర్చిపోడు. ఆ బలిపీఠం దగ్గర ఆ ఉంగరం ఎంతగా ఉపయోగపడిందో నువ్వు కూడా అలా ఉపయోగపడు. నీకు ఒక గౌరవాన్ని ఇస్తాడు, నీ తల పైకెత్తుతాడు. ఎక్కడ అవమానించబడ్డావో అక్కడే ఘనపరచబడునుగాక. యోసేపుకు వచ్చిన గౌరవం, యెహోషువకు వచ్చిన గౌరవం యేసు నామములో దేవుడిని నువ్వు బలపరిచి వాడుకునుగాక. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నెక్స్ట్ పాయింట్లోకి వెళతా. గౌరవం అనే దాని గురించి మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి. ఒక ఇంటర్వ్యూ ఉంది, ఒక జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ అంటే చాలామంది ఆ ఇంటర్వ్యూకి చాలామంది అప్లై చేస్తుంటారు. ఇంచుమించు ఒక 300 మంది ఆ జాబ్కి, ఆ ఇంటర్వ్యూకి బయలుదేరారు. ఓ చిన్న జాబ్ అది. 300 పీపుల్స్ బయలుదేరి ఆ ఇంటర్వ్యూలో వచ్చారు. సరిగ్గా 9 గంటలకి ఇంటర్వ్యూ, ఉదయం 9 గంటలకి. సమయానికి వెళ్ళిపోవాలి కదని ఇంటర్వ్యూకి లేటుగా వస్తే కుదరదు కదా, సమయానికి వెళ్ళిపోవాలని ఇంచుమించు ఆ 300 మంది కూడా ఆ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ జాబ్ దగ్గరికి జాయిన్ అవ్వడానికి ఆ ఇంటర్వ్యూకి దగ్గరికి వెళ్ళిపోయి నిలబడి ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఆ ఇంటర్వ్యూ జరిగే ప్లేసు, ఆ కంపెనీ ఇంకా ఓపెన్ చేయలేదు, డోర్ క్లోజ్ చేస్తుంది. బట్ 9 o'clock అని చెప్పారు. వెంటనే అందరూ 9 గంటలకే ఆ ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చారు. సరే పాపం రావటం లేట్ అయిందేమో, 9 అన్నారు, కనీసం 9:30కైనా వస్తారు, లేకపోతే 10 గంటలకైనా వస్తారని 1 hour వెయిట్ చేశారు. ఆ 300 మంది కూడా వెయిట్ చేశారు. 10 అయింది, రాలేదు. 11 అయింది, వినాలి, రాలేదు. 11:30 అయింది, రాలా. 12 అయింది, రాలా. 1 గంట అయింది. ఆ ఓనర్స్ ఎవరు కూడా, కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా రాలా. ఈ లోపల ఆకలి బాధ. 1 గంట అయినప్పుడు ఎట్టుంటో చెప్పండి, చిన్న ప్యానం. మీరు మౌనంగా ఉన్నారేంటయ్యా? ఖచ్చితంగా ఆకలేస్తుంది ఎలాంటి వాళ్ళకైనా. ఇప్పుడు ఆకలేస్తే నేనేం చేయలేను, కానీ మామూలుగా ఆకలేస్తుంది. చాలామంది ఇది కాకపోతే ఇంకోటి ఉందలే అనుకుని 1 గంట దాకా వెయిట్ చేశారు. 1 గంట అయిన తర్వాత ఇక ఆల్రెడీ జరగదేమో ఇంటర్వ్యూ అనుకుని 100 మంది పైన వెళ్ళిపోయారు వెనక్కి. ఏది గిద్యోను యుద్ధంలో బయలుదేరిన ఎంతమంది అక్క? 32,000 మంది బయలుదేరితే 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. 10,000 మంది ఉంటే ఆ 10,000 మందిలో కూడా కొంతమంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఎంతమంది మిగిలారు? 300 మంది మిగిలారు. ఈ 300 మందిలో ఇక్కడ ఈ సందర్భంలో ఇంటర్వ్యూలో 100 మంది వెనక్కి వెళ్ళిపోతే ఎంతమంది ఉన్నారు? ఇక 200 మంది ఉన్నారు. సరే మధ్యాహ్నం నుంచి 2 గంటలు భోజనం వస్తాడేమో, పాపం ఏదో పని నిమిత్తం పెళ్లి తగిలి ఉంటుందిలే, మిస్ అయ్యి ఉంటాడు అనుకుని 2 గంటలకు వస్తాడేమో, ఆ షాప్ ఓపెన్ చేస్తారు కంపెనీ అనుకుని 2 o'clock వస్తాడేమో చూశారు. 2 o'clock కూడా రాలా. 3 o'clock వస్తాడేమో చూశారు, రాలా. 4 రాలా. 5 రాలా. 6 వరకు వెయిట్ చేశారు. 100 మంది బతుకుంటే, బఠానీలమ్మైన బతుకొచ్చి ఎందుకు వచ్చిందిరా ఈ ఉద్యోగం, వెళ్ళిపోయారు. ఎందుకంటే పొద్దున్న నుంచి అంతసేపు ఎలా వెయిట్ చేయగలుగుతామండి? ఇంకెంతమంది ఉన్నారక్క? 100 మంది మాత్రం మిగిలి ఉన్నారు. సరే ఈవినింగ్ స్నాక్స్ తినేసి వస్తాడేమో, 6 తర్వాత 7కి వస్తాడేమో అని చూశారు, రాలా. 8కి వస్తారేమో చూశారు, రాలా. 9, 10 వరకు కూడా పాపం ఓపిగ్గా ఆ 100 మంది చూశారు కానీ రాలా. ఈ 100 మందిలో 97 మంది వెళ్ళిపోయారు. రాత్రి 10 గంటల దాకా చూసి వాళ్ళ వల్ల కాక వెళ్ళిపోయారు. ఇంకో జాబులు ఎందులో జాయిన్ అవుతారు, ఎందుకు వచ్చింది ఎట్లాంటి కంపెనీ, ఏదో అలా మనల్ని మోసం చేశారు, ఇది ఏదో యాడ్ అట్టుకొచ్చారు మనల్ని, అట్లా అనుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. 3 వ్యక్తులండి. వాళ్ళు తీసుకొచ్చిన ఇవి ఉంటాయి కదా, ఏం పట్టుకెళ్తారు ఇంటర్వ్యూకి? అదేదో దాని ఏదో అంటారు, రేసమో ఇంకోటి మన భాషలో చెప్పండి, అచ్చు తెలుగులో. ఆ ఫైల్, ఏఎస్ రక్తమేచి, ఆ ఫైల్కి సంబంధించి పట్టుకెళ్తారు కదా అన్నీ కూడా.
అవి అలాగే తల దగ్గర పెట్టుకుని పడుకున్నారు ముగ్గురు కూడా. దోమలు కొడుతా అక్కడే పండుకుడిపోయారు. ఉదయం సరిగ్గా 6 గంటలకి ఆ కంపెనీ ఓనర్ వచ్చి, నిన్న ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు మీరేనా అని అడిగారు. అవునయ్యా. చాలామంది వచ్చారు కదా, వాళ్ళు ఏమయ్యారు? వెళ్ళిపోయారయ్యా. మరి మీరెందుకు ఉండిపోయారు? ఇంటర్వ్యూ ఉందన్నారు కదయ్యా, ఏదో ఒక జాబ్ పట్టుకెళ్ళాలని ఆశతో ఉండిపోయామయ్యా. అయితే మీకు ఇంటర్వ్యూ అక్కర్లేదు, మీకు జాబ్ ఇస్తానని డైరెక్ట్గా 50,000 జీతంలో వాళ్ళ ముగ్గురిని జాయిన్ చేసుకున్నారు. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎందుకయ్యా? నా కంపెనీలో ఓర్పు కలిగిన వాళ్ళు కావాలి. నేను మీకు ఇంటర్వ్యూ ఆల్రెడీ అయిపోయింది, ఇదే టెస్టింగ్. నేను ఎందుకు రాలేదంటే, అన్ని స్కిల్స్ ఉన్న వాళ్ళ కన్నా ఓర్పు ఉన్న వాళ్ళు వస్తే నేను ఎంతకాలం ఈ కంపెనీ ఉంటుందో నాతో పాటు కూడా వాళ్ళు ఉండగలుగుతారు. ఓర్పు లేని వాళ్ళు వచ్చారనుకోండి, 1 సంవత్సరం తర్వాత వాళ్ళు మిస్ అవ్వచ్చు. నాతో కలిసి పనిచేసే వాళ్ళు ఎలా ఉండాలంటే ఓర్పు కలిగిన వాళ్ళు. యోసేపుకి ఎంత ఓపిక ఉందండి, ఎంత ఓర్చుకోగలిగాడండి. 17వ ఏట ఆయనకి కలిస్తే 30వ సంవత్సరం మీద సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇంచుమించు 13 సంవత్సరాలు పట్టింది. అంతగా ఓర్చుకున్నాడు కనుకనే ఆ బలిపీఠం దగ్గర ఆ ఉంగరం ఊరకనే ఉండదు, మంట తగులుతుంది. ఓర్చుకోవాలి. ఓర్చుకున్న వాడిని బైబిల్ ఇలా ఉంది కదా, ఓర్పు చేత వాగ్దానాలు స్వతంత్రించుకోవచ్చు. ₹1,00,00,000 మాట నోట్ చేయండి. ఓర్పు చేత వాగ్దానాలు స్వతంత్రించుకోవచ్చు. నీకు ఓర్పు ఉంటే నువ్వు అడిగింది క్రీస్తు యేసు మహిమలో నీ అవసరతలు తీర్చబడునుగాక, వాగ్దాన ఫలం మీరు పొందుదురుగాక, ఓర్పు చేత వాగ్దానం స్వతంత్రించుకుందుముగాక. భక్తులందరూ ఓపిక కలిగి ఓపికతోనే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారండి. ఈ రాత్రి కూడా ఒకవేళ నీ జీవితంలో అనుకున్నది జరగలేదని, ఫెయిల్యూర్స్ ఎదురైనాయని నువ్వు కలవరపడొద్దు. ఖచ్చితంగా నిన్ను ఒక ఉంగరంగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. బలిపీఠం దగ్గర నీకు ఒక పని ఉంది, నీకు గౌరవం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కొంతకాలం ఓర్చుకో. తప్పకుండా నీ ఓర్పే, నీ సాత్వికమే నిన్ను గొప్ప చేసే రోజులు రాబోతున్నాయి. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. రైట్, 3వ మాటలోకి వెళ్ళిపోదాం. 3rd one, 3వది, ఈ ఉంగరం మనకు నేర్పించే పాఠాలు ఏంటి? నిర్గమకాండం 26వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. నిర్గమకాండం 26:24. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతకబడవలెను. ఒకదానితో ఒకటి అతకబడవలెను. ఎనఫ్. 3వదిగా ఇక్కడ సందర్భం ఏమిటంటే, ప్రత్యక్ష గుడారంలో మందిరం యొక్క పలకలు, దిమ్మలు, వీటిల్లో కూడా ఉంగరాలు వాడారు. ఈ ఉంగరాల ద్వారా మందిరం పలకల్ని అడ్డుకర్రలకు అమర్చేవారు. ఆ సందర్భాన్ని చెప్తూ ఒకదానితో ఒకటి, ఆ ఉంగరాలు ఒకదానితో ఒకటి అతికించబడాలి. ఇది మనకి నేర్పించే పాఠం ఏంటంటే, 3వదిగా ఐక్యత అనండి. ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు బలిపీఠం దగ్గర ఆ ఉంగరం చేయమన్నాడు. ఇప్పుడు బలిపీఠానికి ఆ ఉంగరం ఏమవ్వాలి? అతకబడాలి. ఇప్పుడు ఆ ఉంగరం ఆ బలిపీఠానికి అతకబడితేనే దాంట్లోంచి కర్ర తీసుకుని మోయటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వెల్డింగ్ చేసే వెల్డింగ్ అన్నోళ్ళు ఉంటారు. దేవుడి దయ వల్ల మనకి మొన్నే పైన వర్క్, మనకి ఈ వారాలంతా కూడా వర్షాలు కురిసేసింది భయంకరంగా. పైనుంచి వర్షం, అది ఓపెన్గా ఉందేమో, భయంకరంగా కిందకు వచ్చేస్తుంది. పాపం వీళ్ళు నిద్రపోకుండా డబ్బులు పట్టుకున్న రాత్రులకి వర్షం వస్తే వెల్డింగ్ అంటూ చెప్తే వెంటనే వచ్చి ఆ వర్క్ చేశారు. ఆ పైనుంచి వర్షం రాకుండా గేట్ పైన
క్లోజ్ మొత్తం, ఇక ఏ డ్రాప్ గాలి కూడా వర్షం లోపల రాకుండా. ఈ వెల్డింగ్ వర్క్ చేసేటప్పుడు ఒకదానితో ఒకటి అతుకుతూ ఉంటారు. ఈ బలిపీఠం దగ్గర ఈ ఉంగరం ఎలా ఉండాలంటే అతకబడి, మందిరంలో పలకలు చేసే ఆ పని దగ్గర కూడా అతకబడి. సంఘంలో నీ పాత్ర ఏంటో తెలుసా? ఒకరితో ఒకరు నువ్వు కలిసిమెలిసి అతకబడి ఐక్యత అనుభవాల్లో నువ్వు ఉంటే ఆ ఐక్యత నిన్ను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అందుకే 133వ కీర్తనలో ఐక్యత గురించి ఎన్ని ఆశీర్వాదాలు చెప్పాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. 133వ కీర్తన 1-2 వచనాలు. దేవుడు సన్నిధిలో ఈ బలిపీఠం దగ్గర కానీ ఈ మందిరంలో ఉపకరణాల్లో నీవు ఈ ఉంగరము ఖచ్చితంగా అతకబడిన అనుభవాలు నీకు రావాలి. ఒకరితో ఒకరు కలిసి చక్కగా చేసుకునే ఆ మనసు రావాలి. అప్పుడే ఈ ఉంగరం వాడబడుతుంది. నాకు బలిపీఠానికి ఏమీ సంబంధం లేదండి, నేను బలిపీఠంతో ఒకదానితోనే కలిసి ఉంటానండి, మోతకర్ర వచ్చింది అసలు ఊరుకోను నేను. మంచోళ్ళు అందరూ హల్లెలూయా చెప్పండి. అలా అంటే ఆ ఉంగరం ఎందుకు ఉపయోగపడదు? అందరూ కావాలి మనకి. అందరితో కలివిడిగా అందరినీ పలకరించండి. అది వెళ్ళేటప్పుడు 100 సార్లు చెప్తాను, కనీసం ఒక 10 మందికైనా వందనాలు చెప్పాలండి. ఒక 10 మంది నీ వెనకాల ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆ ప్రార్థన నిన్ను కాపాడుతుంది. కనీసం చర్చ్లో 10 మంది పేర్లని నీకు తెలిసి ఉండాలి. ఈ ఆత్మీయ అనుబంధం, ఒకరితో ఒకరు కలిసి ఉండే ఆ అనుబంధం ఈ ఉంగరం నీకు నేర్పిస్తుంది. అతకబడి, అమర్చబడి, యేసు నామములో ఆ కృపచేత దేవుడిని నడిపించునుగాక. డి మైనర్. నిజంగా దేవునిలో మనల్ని ఏ విధంగా ఆయన అతికాడో ఈ పాట అర్థమవుతుంది మనకి. ఒకప్పుడు దీనస్థితిలో ఉన్న మనల్ని ఆయన ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో, ఏ యోగ్యత లేని మనల్ని ఎలాగా ఆయన పని కోసం ఎంపిక చేసుకున్నాడో ఈ పాట, ఈ కీర్తనే మనకు ఒక పరమార్థాన్ని నేర్పిస్తూ ఉంటుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు, నిస్వార్థమైనది ప్రేమ మరణము కంటే బలమైనది, సృష్టికర్తవైన యెహోవా. పాడదమా ఎందుకింత సప్పలు కొట్టండి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నా ఎందుకింత ప్రేమ, మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చి మంటికి రూపమిచ్చినావు, మహిమలో. అందరూ కలిసి నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు, అయ్యాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు, నిస్వార్థమైన ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ, సృష్టికర్తవైన యెహోవా. నిస్వార్థమైన
దేవుని ప్రేమ, ఏ కాంతి లేని, ఏ తోడు లేని మన జీవితాల్లో ఎన్నో అపాయాల్లో నశించిపోతున్న మనల్ని వెదకి వచ్చిన ప్రేమమూర్తిని చప్పట్లు కొడుతూ స్తుతించండి. ఆయన ప్రేమను తలపోసుకోండి. నిస్సారమైన నా జీవితం నిట్టూర్పులేన దినమెల్ల వేధించగా, నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి యేసయ్యా. నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపచేసి, ఇంకొకసారి యేసయ్యా నాదగా విడువ నీలాంఛనములతో నా పునాదులు వేసి నాలో నిన్ను చూసా నీలో నన్ను దాచావు, నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణం కంటే నిస్వార్థమైన నీ దేవాను చూపిన ప్రేమ మరణం కంటే నాలో నిన్ను చూసావు. నిస్వార్థమైన మరణము కంటే మహదానందమైన నీదు సన్నిధి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఏ యోగ్యత ఉందండి మనకి? బలిపీఠం దగ్గరికి రావటానికి అర్హత లేదు మనకి. ఆయన ఒక ఉంగరంగా నేను వాడుకోవాలనుకుంటున్నాడు. నీలో ఆయన మహిమపరచబడాలని నేను కోరుకుంటున్నాడు. నా ఆశ ఒకటే, అతకబడటానికి, ఒకరితో ఒకటి కలవటానికి బలిపీఠంతో ఈ ఉంగరం కలుస్తుంది. మందిరంలో ఈ పరిచర్య దగ్గర కూడా ఈ ఉంగరం అతకబడతా ఉంది. అలా ఐక్యత కలిగి జీవిద్దాం. ప్రభు మనకి సహాయం చేయునుగాక. ఎఫెసీ పత్రికలో ఐక్యత గురించి ఒక మాట చదివిస్తాను చూడండి. 4:1 ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవటానికి ప్రయాసపడండి. ఎఫెసియన్ చాప్టర్ 4:1. ఆత్మ కలిగించే ఆ ఐక్యతను మీరే కాపాడుకోవాలి. ఆత్మదేవుడు ఎప్పుడు చెప్తా ఉంటాడు, అందరితో కలిసి ఉండు, అందరితో నీకు పని ఉంది, అందరూ కలివిడిగా ఉండండి. ఇది ఒక కుటుంబం, సహవాసం అనే ఒక కుటుంబాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరికి వాళ్ళే అన్నట్టు కాకుండా మనమందరూ ఒక కుటుంబం కనుక చక్కగా దేవుని సందులో అలాగా ఒకరితో ఒకరు కలిసి అతకబడి దేవునిలో సాగిపోండి. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. బైబిల్లో దేవుని పని కోసం ఐక్యతగా అనేకుల్ని సమకూర్చిన ఒక వ్యక్తి మనకు కనపడతారు. ఆయన పేరు నెహెమ్యా. దేవుని మందిరం అప్పటికి ఏమైపోయిందంటే, యెరూషలేము మందిరం అగ్నితో కాల్చబడింది. మందిరం యొక్క పునాదులన్నీ పూర్తిగా పాడైపోయినవి. ఎవరికి భారం లేదు, ఎవరికి బాధ్యత లేదు.
కానీ నెహెమ్యా ఒక రాజు దగ్గర ఒక గిన్నె అందించే పాత్ర, ఒక ఉద్యోగం చేసుకున్నాడు. ఆయన ఉద్యోగం చేసుకునేవాడు ఆ ఉద్యోగం పనిలో ఉండిపోకుండా ఉద్యోగం చేసుకుంటూ అయ్యో మందిరం పాడైపోయింది. బైబిల్లో కొన్ని రోజులు ఉపవాసం ఉన్నాడని రాశారు. కొన్ని రోజులు, ఎన్ని రోజులు రాయలేదు, కానీ కొన్ని రోజులు చరిత్రలోకి వెళితే ఇంచుమించు 120 రోజులు ఉపవాసం ఉన్నాడంట మందిరం కోసం. కొన్ని రోజులు ఉపవాసాలు ఉండి కన్నీళ్లు కార్చి, ప్రభా ఈ మందిరం పునాది పాడైపోయిందయ్యా, అగ్ని పాడైపోయింది, పూర్తిగా కాలిపోయింది, ఎలాగైనా ఈ మందిరం కట్టాలి. రాజు దగ్గర పర్మిషన్ అడిగి, అయ్యా నేను వెళతానయ్యా, నాకు పర్మిషన్ ఇవ్వండి. ఆ రాజు ఎంత గొప్పోడంటే ఆ మందిరానికి కావలసిన ఉపకరణాలు నేను కూడా సహాయపడతానయ్యా అన్నాడు. వెళ్ళాడు. వెళితే యూదులందరూ ఒక్కొక్కరు మైండ్ ఒకలా ఉంది. ఇప్పుడు మందిరం కట్టాలంటే ఒక్కడితో అయ్యేది పని కాదు. యూదులందరితో ఇలా అంటున్నాడు, మనం కట్టుటకు పూనుకుందాము రండి. నేను కట్టడానంటలేదు, మనం కట్టడానికి పూనుకుందాము రండి, కలుపుకుంటున్నాడు. మనం కట్టడానికి పూనుకుందాము రండి. నెహెమ్యా 2:18 మీరు నోట్ చేసుకోండి ఈ మాట. మనము కట్టడానికి పూనుకుందాము రండి. నెహెమ్యా 2:18, మనం కట్టడానికి పూనుకుందాం రండి. ఒకరిని ఒకరు పురుకొల్పున్నారు. చివర్లో అంటారు, ఈ మంచి కార్యం చేయటానికి వాళ్ళ బలం తెచ్చుకున్నారు. ఆమేనని చెప్పండి. ఏదో ఒక్కరి ద్వారా అయ్యే పని కాదండి దేవుని మందిరం. ఇది ఒక పెద్ద వ్యవస్థ, ఒక్కరి ద్వారా జరిగేది కాదు. అందరం కలిస్తేనే శరీరంలో అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో, కన్ను పని కన్నుకుంది, ముక్కు పని ముక్కుకి, చేయి పని కాలు చెయ్యి, ఇట్లాగా అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో, హార్ట్, లివర్, కిడ్నీ ఏ విధంగా పనిచేస్తున్నాయో దేవుని మందిరంలో కూడా ఒకరినొకరు కలుపుకుంటూ ఒకరినొకరితో ఐక్యత కలిగి అందరూ కలిసి చేద్దాం. ఒకరితో అందరూ అన్ని చేతులు వేద్దాం. దేవుడి పని ఉంది, చేద్దాం. ఈ మంచి పని చేయడానికి అందరినీ పురుకొల్పాడు నెహెమ్యా. అందుకే 52 రోజుల్లో ఆ మందిరం చక్కగా తిరిగి గోడలు కట్టే పరిచర్య అద్భుతంగా పూర్తయిపోయింది. చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? మనం కూడా అలా కలిసి దేవుని పనిలో సాగిపోదాం. దేవుడు కృప చూపించునుగాక. నాకు మొక్కలు పడలేదు, ములక్కాడడ్డది, దానికోసం గొడవ. ఎన్ని స్థలాల్లో ఎన్ని వింటూ ఉంటామో, కానీ దేవుడు కృప మనకిచ్చిన ఈ పరిచర్లో ఒకరినొకరు అందరు కలుపుకుంటున్నారు. ఇంకా మీ ప్రేమ అధికమవ్వాలి. రక్త సంబంధుల కంటే ఆత్మ సంబంధులు చక్కగా కలిసి ఉందురుగాక. గుడ్. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను, సమయం పరిగెట్టేస్తుంది. చివరి మాట లూకా సువార్త 15వ అధ్యాయం, ఉంగరం నేర్పించే మరొక పాఠం, 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి, ప్రశస్త వస్త్రం త్వరగా తీసుకొచ్చి ఇతనికి కట్టి, వీని చేతికి ఇతని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించండి, విందు చేయండి. ఓకేనాక? గుడ్. ఈ స్టోరీ మనకి బాగా తెలుసు కదా. లాస్ట్ వన్, ఈ బలిపీఠానికి 4 ఉంగరాలు ఉన్నాయి. ఒక్కొక్క ఉంగరం యొక్క ఆత్మీయ అనుభవాలు మనకి చెప్పుకుంటా ప్రవస్తూ లాస్ట్ పాయింట్ చెప్తున్నాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు యొక్క సమాచారం చెప్తూ, ఆ తండ్రికి 2 కొడుకులు ఉన్నాడు. మీకు తెలుసు కదా ఈ స్టోరీ. ఒకడు చిన్న కుమారుడు తన ఆస్తంతా తండ్రి దగ్గర నుంచి పట్టుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి దూరదేశానికి వెళ్ళిపోయి అంతా నాశనం చేసుకుని పందిల పొట్టు తిని బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళీ తండ్రి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ తండ్రి, అరే ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టడానికి అర్హత లేదురా, పోరా, నీ ఆస్తంతా పట్టుకెళ్ళిపోయావు, సర్వనాశనం చేసి మళ్ళీ వస్తావా, ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావురా అనలేదు. ఈ తండ్రి వాడి కోసం ఒక ప్రశస్తమైన వస్త్రం, వాడి కాళ్ళకి చెప్పులు, వాడి చేతికి ఉంగరం. సో ఇక్కడ ఒక చక్కని పాఠం, చివరిది ఆఖరి మాట, తండ్రి ప్రేమ. అనండి ఒకసారి గట్టిగా చెప్పండి ఆ మాట. నిజంగా తండ్రి ఆ వ్యక్తి మీద జాలి పడ్డాడు గనుకనే, ప్రేమించాడు గనుకనే ఉంగరం పెట్టాడు, వస్త్రాలు ఇచ్చాడు, విందు చేశాడు. తనతో పాటు ఇలాంటి నావన్నీ నీవే, తండ్రి ఇంటిలో స్థానం ఇచ్చాడు. ఆ మాటకొస్తే మనం అనేక సార్లు ఈ తప్పిపోయిన కుమారుడు వలె ఎన్నోసార్లు దేవునికి దూరమైన అనుభవాలు లేవా? ఎన్నో
ఒకటి కాదు, లెక్కలేనన్ని సార్లు దేవుణ్ణి బాధ పెట్టిన అనుభవాలు, పరిచర్యకు దూరమైన అనుభవాలు, దేవునికి దూరమైన అనుభవాలు, సహవాసాన్ని ప్రేమించలేని అనుభవాలు ఎన్నో. అయినా దీని మెల్ల ఆయన చేతులు చాపుతున్నాడు. ఇప్పుడైనా వస్తావేమో, ఇప్పుడైనా దేవుడు పని చేస్తావేమో, ఇప్పుడైనా ఆయన సన్నిధిని వెతుక్కుంటూ వస్తావేమో అని ఇంకా చేతులు చాపుతున్నాడు ఆయన. ఈ రాత్రి చివరిలో నేను మీకు చెప్తున్నాను, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఆయన జాలి, ఆయన కనికరం ఎంత గొప్పదో చూడండి. అన్ని పట్టుకుని నాశనం చేస్తే వాడిని పిలిచి విందు చేస్తున్నాడు. ఏ తండ్రి చేయగలుగుతాడండి ఈ పని? ఏ తండ్రి చేయలేడు భౌతికంగా. ఏ ముఖం పెట్టుకుని వస్తావురా పోరా అంటాడు ఏ తండ్రి అయినా. ఆస్తి పాడు చేస్తే ఏ తండ్రి చేర్చుకుంటాడు చెప్పండి? కానీ పరలోకపు తండ్రి ఇంకా చేతులు చాపుతున్నాడు. ఇప్పుడైనా మారుతావేమో, ఇప్పుడైనా దేవుని వైపు తిరుగుతావేమో, సంపూర్ణతలోకి వస్తావేమో అని ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, నిస్వార్థమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఆ ప్రేమను ఈ ఉంగరం సంపాదించుకున్నట్లు మనం కూడా ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి ప్రేమను సంపాదించుకున్నట్లు ఈ బలిపీఠం దగ్గర పరిచర్య చేసే వాళ్ళకి దేవుని ప్రేమ సమృద్ధిగా దొరుకునుగాక. లోకంలో ఏ ప్రేమ శాశ్వతం కాదండి. ఎవరైనా సరే మన దగ్గర ఏదైనా ఉంటేనే మనల్ని ప్రేమిస్తారు. కానీ మన దగ్గర అవి దూరం అయిపోతే మనకి వారు దూరం అయిపోతారు. ఆస్తి ఉంటే ప్రేమించేవాళ్ళు, అన్నలుంటే ప్రేమించేవాళ్ళు, అందం ఉంటే ప్రేమించేవాళ్ళు, డబ్బుంటే ప్రేమించేవాళ్ళు. కానీ దేవుడు ఏమి ఆశించకుండా నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించాడు, చేతులు చాపుతున్నాడు. ఇప్పుడైనా ఆ బలిపీఠం దగ్గర ఉంగరంలాగా నువ్వు పని చేయగలిగితే ఆ ఉంగరం నీతో మాట్లాడుతుంది, తండ్రి ప్రేమ ఇక్కడ ఉందయ్యా. ఎక్కడ దొరకలేని ప్రేమ దేవుని సన్నిధిలో మీకు దొరుకునుగాక. ఈ బలిపీఠం దగ్గరే ఉండిపోయేటట్లుగా, ఇక్కడే నిలిచిపోయేటట్లుగా ఆ ప్రేమలో సాగిపోయే కృప దేవుడు మనకిచ్చునుగాక. కానీ మనిషి లోకంలో వేటి వైపు వెళ్తున్నాడండి. వస్తువుని ప్రేమించే మనుషులు ఉన్నారు, మనుషుల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కుక్కల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఇంటిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వాహనాల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, బ్రాందీని ప్రేమించే వాళ్ళు ఉన్నాడు. ప్రభుని ప్రేమించే వాళ్ళు కనుమరుగైపోతున్నారు, రావట్లేదు. ప్రభు ప్రేమ వాళ్ళలో కనపట్లేదు. నువ్వు నిజంగా దేవుడు అంటే నీకు ప్రేమ ఉంటే గుండె నిండా ఆయన ప్రేమకు నువ్వు అర్హురాలు అవుతావు, అర్హుడుగా మారుతావు. ప్రభా నిన్ను అలా ప్రేమించలేకపోతున్నానయ్యా. అబ్రహాం చూడు, ఒక్కడై ఉన్న కొడుకును కూడా ఇవ్వటానికి వెనక్కి తిరిగిని ఆయన ప్రేమ ఎంత గొప్పది, అంతగా ప్రేమించాడు. పేతురు చూడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇదిగో నా గొర్రెల్ని కాయి. ఒక బాధ్యత, ప్రేమ ఉన్న వాళ్ళకి ఒక బాధ్యత ఉంటుందండి. అయ్యో నేను దేవుడికి దూరం అయ్యాను ఎంతకాలం, ఇప్పుడైనా దేవుడికి ఎప్పుడు దూరం అవ్వకూడదు, సాగిపోతాను. అలాంటి కృపకు దేవుడు మనలందరినీ పాత్రులుగా మార్చునుగాక. ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 31. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. విడువక నీ ఎడల కృప చూపుతూనే ఉన్నాను. ఆమేనని చెప్పండి. ఈ ప్రేమ బంధం ఎప్పటికీ నిలిచిపోయేది. లోకంలో ఎవ్వరూ ప్రేమించలేనంతగా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. అంత ప్రేమ నీ మీద కనపరుస్తున్నాడు. మరలా ఆయన ప్రేమకు దూరమైన నీవు మరలా ఈ బలిపీఠం దగ్గరికి వస్తే క్షమించి మన్నించి చేర్చుకుని ఆయన ప్రేమకు పాత్రుడిగా ఆ ఇంటిలో ఒక చక్కని, ఇప్పుడు దాసుడిగా కాదు, ఈ కుమారుడు ఎలా వచ్చాడు చెప్పండి? దాసుడిగా వచ్చాడు. దాసుడిగా చేర్చుకోవట్లేదు, కుమారునిగా చేర్చుకోవాలనుకుంటున్నాడు ఆయన. అలాంటి కృపకు మనమందరం పాత్రులుగా మారుదాముగాక. ముగిస్తున్న సమయం అయిపోయింది, ముగిచ్చేస్తున్నాను. బలిపీఠం దగ్గర 4 వైపులా 4 ఉంగరాలు ఉండాలి. ఎందుకంటే అవి మోత కర్రలు మోయటానికి. ఆ ఉంగరాల్లో ఆ కర్ర అలా లోపలికి తోచాలి.
ఈ ఉంగరం చేసే ఆ పని చిన్నదే, కానీ దేవుడు ఎందుకు ఆ ఉంగరాన్ని ఉపయోగించాడు? చాలా స్థలాల్లో ఉంగరాన్ని ఉపయోగించారని మనం విన్నాం. ఈ ఉంగరం మనకి నేర్పిస్తున్న పాఠాలు ఏంటో ఒక 4 విషయాలు మనం నేర్చుకున్నాం. చెప్పండి. నెంబర్ 1, దేవుని ఏర్పాటు. నువ్వు ఎక్కడో లోకంలో ఉన్న వ్యక్తివి, బలిపీఠం దగ్గర తీసుకోవచ్చు. నువ్వు ఏర్పాటులో ఉన్న ముద్ర ఉంగరంగా ఒక జెరుబ్బాబెల్ని, గవర్నర్ని దేవుడు వాడుకున్నాడు, నిన్ను వాడుకుంటాడు. నెంబర్ 2, గౌరవం. యోసేపుకి ఆ రాజు ఉంగరం తీసిచ్చాడు. ఎంత గౌరవం! దేవుడి దగ్గర, ఆ బలిపీఠం దగ్గర పనిచేసే వాళ్ళకి మంచి గౌరవం దేవుడు ఇస్తాడు. నెంబర్ 3, ఐక్యత. అతకబడి ఉంది ఆ ఉంగరం, వేరే లేదు. ఇంకో మాట చెప్పిన, ఉంగరానికి ఎక్కడ ముగింపు కనపడదు, ఎక్కడ కనపడదు. వెల్డింగ్ చేసిన ఎక్కడైనా ట్రై చేయండి, మీకు అతుకు ఏమైనా కనపడుతుందా? అస్సలు కనపడదు. దేవుని ఎంత ప్రణాళికతో చూడండి. ఆయనలో మనం అలా అతకబడాలి, ఐక్యపరచబడాలి. చివరిది ఉంగరం, దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ. ఇంకా ఆ బలిపీఠం దగ్గర నీకు ఆయన ప్రేమ ఇంకా చూస్తున్నాడు, ఎప్పుడైనా వస్తావేమని. సాగిపోదాం. ఈ మాటలు మనందరి వెనుకల్లో దీవెనగా మార్చునుగాక. అందరూ అలాగే లేచినబడిన చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యం మనలో ఫలించినట్లుగా స్తోత్రం చెల్లిద్దామా ప్రభుకి? ఇంకొంచెం చేతుల పైకి చెప్పండి, విశ్వాసంతో స్తోత్రమేసయ్యా అని చెప్పండి. ఈ బలిపీఠం దగ్గర ఒక ఉంగరంలాగా నేను పనిచేస్తానన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ ఉంగరం యొక్క ఆత్మీయ అనుభవాల కొరకే స్తోత్రం చెల్లించండి. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం ఫలించినట్లుగా ప్రార్థన